హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఏ నామాన్ని జపిస్తే ఎంత ఫలితం వస్తుందనేది చెప్తున్నాను. సో మీరు అన్నీ కూడా ఏ నామం పలికితే ఎంత ఫలితం ఉంటుందో తెలుసుకుందాం. శ్రీరామ ఈ నామాన్ని జపిస్తే జయం అనేది మన సొంతం అవుతుంది. దామోదుడిని జపిస్తే సకల బంధముల నుంచి విముక్తి పొందుతాం. కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయమైపోతాయి. నారాయణ నారాయణ అని జపిస్తే సకల సర్వగ్రహాల దోషాలు నాశనమైపోతాయి. మాధవ మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. అచ్యుత అచ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారము ఔషధంగా పనిచేస్తుంది మనకి. అలాగే నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. గోవింద గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి అనేది పొందుతాం మనం. శ్రీ లక్ష్మీ విష్ణువుల్ని స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కలకల్లాడిపోతుంది. ఎవరికైనా కూడా మన ఇల్లు కలకల్లాడడం ఇష్టమే కదా. సర్వేశ్వర అని స్మరిస్తే చేపట్టే కార్యం సర్వత్రమే జరుగుతుంది. అలాగే జగన్మాత అని స్మరిస్తే సకల అరిష్టాల నుంచి మనం విముక్తి పొందుతామన్నమాట. జగజ్జనని అని పిలిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతంగా ఉంటుంది మన జీవితం. కృష్ణ 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 అని స్మరిస్తే కష్టాలు అలాగే తొలగిపోతాయి. శివ 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 అని స్మరిస్తే సకలము దరిచేరుతాయి. మనకి ఏ కోరిక కావాలన్నా కూడా మనసులో శివ 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 అని స్మరిస్తే చాలు, వీలైనంత త్వరగా అది నెరవేరుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.